మోషే విషయాన్ని మనం గమనించినట్లయితే ఎలాగైనా సరే ఈ బానిస బతుకు నుంచి నా యొక్క బంధువుల్ని, స్నేహితుల్ని, అనుకున్న వారందరినీ కూడా విడిపించాలనుకున్నాడు. కానీ ఆయన వల్ల సుమారు 80 సంవత్సరాలు ఎదురు చూశాడండి. 80 సంవత్సరాల ఎదురు చూపులో రాజుగా ఉన్నాడు, రాజు కుమారుడుగా ఉన్నాడు, వాళ్ళ అమ్మకి కుమారుడుగా ఉన్నాడు, అక్కకి తమ్ముడుగా ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా రక్త సంబంధికుడిగా ఉన్నాడు. మీరు అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 22వ వచనం మీరు గమనిస్తే చూడండి ఒకసారి. ఐగుప్తు సకల విద్య యందు ఆయన నేర్పరై ఉన్నాడంట. అంటే ఆయన బాణాలు వేయడం కానీ, యుద్ధం చేయడం కానీ, గుర్రాలు నడపడం కానీ, వాళ్ళకున్న టెక్నాలజీ మీరు ప్రపంచ వింతల్లో గనక గమనిస్తే పిరమిడ్లను ఉంటాయి. వాళ్ళు 2000 సంవత్సరాలు ఒక శవాన్ని దాచిపెట్టగలనంత జ్ఞానం ఉంది వాళ్ళకి. హల్లెలూయా. పిరమిడ్లు నిర్మించారు. ఇప్పుడంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్నో ట్రైన్లు కానీ, ఎంతో పెద్ద పెద్ద పనిముట్లు వాడుతున్నారు. అసలు అవేమీ లేని టైంలోనే పెద్ద పెద్ద పిరమిడ్లు నిర్మించారంటే వాళ్ళ జ్ఞానం ఎంత అతీతమైనదంటే అటువంటి జ్ఞానాన్ని అభ్యసించాడు మోషే గారు, స్తోత్రం కలుగునగా. సో అయినప్పటికీ కూడా తనకున్న జ్ఞానము కానీ, తనకున్న అధికారము కానీ, తనకున్న రాజసం కానీ ఏ ఒక్కటి కూడా ఇతరుల బ్రతుకును మార్చలేకపోయింది. ఎదురు చూశాడు. ఒక రోజు వచ్చిందండి. ఆ రోజు మోషే జీవితమే మారిపోయింది, స్తోత్రం కలుగునగా. మోషేతో అధికారులు మాట్లాడుతున్నప్పుడు తన బ్రతుకు మారలేదు. మోషేతో వాళ్ళ అక్క, వాళ్ళ అన్న అహరోను, వాళ్ళ అక్క మిరియాము, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బ్రతుకు మారలేదు. పెళ్ళయింది, భార్య మాటలను బట్టి తన జీవితం మారలేదు. కానీ దేవుడు మాట తనకు వినబడిన తర్వాత మోషే జీవితం మారిపోయింది. హల్లెలూయా.